ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కూడా ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అలాగే ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంతకంటే ముందు అసలు అది ఏంటి, ఎందుకు మనం యూస్ చేస్తామని తెలుసుకుందాము. నార్మల్గా మనం స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హెయిర్కి హీట్ అనేది తగులుతూ ఉంటుంది అండ్ చాలామంది బాధ కూడా అదే, అందుకే స్ట్రైట్నింగ్ కూడా చేసుకోరు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను ఒక ప్రోడక్ట్ని ఈరోజు మీకు నేను చూపిస్తాను. ఇది మనకి హీట్ అనేది తగలకుండా హెయిర్ని స్ట్రైట్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్ ఏంటో ఆలస్యం లేకుండా చూసేద్దామా. సో ప్రోడక్ట్ అయితే ఇదండి, చూసారు కదా. దీనిలో ఏముంటుందంటే వోల్టేజ్ అనేది 1.5 అనేది వోల్టేజ్ ఉంటుంది దీనిలో. అండ్ ఇది టోటల్గా అయానిక్ కేర్ టు స్మూత్ అనమాట. సో దీనిలో ఒక బ్యాటరీ పెట్టుకోవడమే, అంతేనండి. సో దీనిలో ఆప్టికల్ బ్రిజిల్ కుషన్ కూడా ఉంటుంది మనకి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి అసలు చెక్ చేశాను, మీ ముందు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ప్రోడక్ట్ అయితే ఇలా వస్తుంది చూడండి. ఇది మనకి కొలాబరేట్ చేసింది స్పేస్ పెబుల్ వాళ్ళండి. స్పేస్ పెబుల్ వాళ్ళు మనకు పంపించారు దీన్ని. సో దీన్ని రివ్యూ చేస్తున్నాను అందుకోసం మీకు. సో నేను ట్రై చేశాను, మంచిగా వర్క్ అయింది. కాకపోతే నార్మల్ హీట్ స్ట్రైట్నింగ్ కంటే కొంచెం లేట్ అవుతుంది, బట్ స్ట్రైట్గా వస్తుంది. హెయిర్ అయితే బాగుందన్నమాట. సో ఇలా ఎంత క్యూట్గా ఉందో చూడండి, పింక్గా ఎంతో క్యూట్గా ఉంది కదండి. సో ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మనకు తెలియాలి. అండ్ ఇక్కడ మనకి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉంటాయి అనమాట. ఆన్కి ఆఫ్కి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా, ఒక నాబ్ లాగా ఒకటి వచ్చింది. ఈ నాబ్ ఓపెన్ చేస్తే మనకి కోంబ్ సపరేట్ అయిపోతుంది. మిషన్ కోంబ్ రెండు సపరేట్ అయిపోతాయి అనమాట. ఇలా సపరేట్ అయిపోయిన మిషన్లో మనకి ఇక్కడ ఈ పార్ట్లో, సో ఈ పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్ ఓపెన్ చేసుకుంటే బ్యాటరీ సెక్షన్ అనమాట. అది ఇక్కడ మనం బ్యాటరీని ప్లేస్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ 2 వాట్స్ అని ఇచ్చారు. అండ్ టోటల్గా ఇది అయానిక్ దండి. నార్మల్గా మనం కరెంట్ తోటి ఏం యూస్ చేయం, దీన్ని జస్ట్గా బ్యాటరీతో యూస్ చేస్తాము. ఇది ఎలా యూస్ చేయాలనేది ఒకసారి మీకు నేను చూపించేస్తాను. సో ఇది పెన్సిల్ బ్యాటరీ అండి. ఇది ప్లేస్ చేసేసాను నేను ఇక్కడ. జస్ట్ మనకి రిమోట్స్లో అలా దొరుకుతుంది కదా, సో ఆ బ్యాటరీ అనమాట ఇది. సో దీన్ని పెట్టి క్లోజ్ చేసేద్దాం ఫస్ట్. ఎస్, ఇది క్లోజ్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి కదా, ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోగానే మీకు ఒక లైట్ అనేది వెలుగుతుంది, బ్లింక్ అవుతుంది. సో ఎస్, చూసారు కదా ఎలా బ్లింక్ అవుతుందో. సో అదొక 2 మినిట్స్ మనం అలాగే పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని అలాగే ఉంచి మళ్ళీ నార్మల్గా కోంబుని ఫిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి మీరే. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ చేసి చూద్దాము, హెయిర్ని అసలు అవుతుందా అవ్వదా అని తెలుస్తుంది. అంటే వేడి లేకుండా మనము హెయిర్ని కోమ్ చేస్తున్నాం అనమాట. నార్మల్ దానికంటే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే హీట్ లేదు కదా, టోటల్ అయానిక్ తోటి మనం చేస్తుంది ఇది. సో కొంచెం టైం పడుతుంది దానికంటే. కదా 3-4 కోమ్స్ కూడా అది ఇంకా స్ట్రైట్ రాలేదు, బట్ పర్ఫెక్ట్గా రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే దీనికి మనము 10/6 వరకు వేయచ్చు మార్క్స్ అనేవి దీనికి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అనమాట. కొంచెం టైం తీసుకొని స్ట్రైట్ అవుతుంది ఇది. సో కంపేర్ టు నార్మల్ వాటికి దీనికి ఏంటంటే ఇలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెస్సీగా ఉంటుంది కదా మనకి హెయిర్ అనేది. ఇప్పుడు చూడండి ఎంత వేవీగా ఉందో. ఈ వేవీ హెయిర్ అంతా ఇది కొంచెం సరి చేస్తుంది అనమాట. చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో దానికి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 10/10 వేయచ్చు దీనికి. కంపేర్ టు స్ట్రైట్నింగ్ అంటే మాత్రం దీనికి వేయలేమన్నమాట అంత.
సో ఇది ఈజీలీ క్యారీబుల్ అండి, ఎక్కడికైనా మనం క్యారీ చేసేయచ్చు. జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఈజీగా మనకి మెస్సీగా ఉన్న ఫ్రీజీగా ఉన్న హెయిర్ అంతా మనకి నిమిషంలో కరెక్ట్గా చేసేస్తుంది అనమాట. సో కంపేర్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. సో దీనికి సో ఇదైతే ఇలా వర్క్ చేస్తుందండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, నచ్చితే తీసుకోండి. అయితే కొంచెం ప్రోడక్ట్ అనేది చూసి రివ్యూస్ కూడా చదివి తీసుకోండి. వీళ్ళైతే పంపించారు, నేనైతే కొనలేదు ఇది. సో నేనైతే అంత కంప్లీట్లీ సాటిస్ఫైడ్ కాదు ఈ ప్రోడక్ట్ తోటి. బట్ జర్నీస్కి ఇది సూటబుల్ అనమాట. ఫ్రీజీ హెయిర్ అలా ఉన్నప్పుడు మనం వెంటనే, అంటే బాగా ట్యాంగిల్డ్గా ఉన్నా కూడా వెంటనే ఇది డీట్యాంగిల్ చేసేస్తుంది నీట్గా. సో అంతవరకు ఓకే. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే, సో ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.